ఎవరికి గుర్తులేదా? దేవునికి మహిమ కలుగును గాక. కానీ అనుమానం వచ్చింది, మునిగిపోతుందేమో అని. ఎవరిని చూడాలి ఈ వ్యక్తి? అప్పటికే యేసు ప్రభువు వారిని వెంబడించడానికి ముందు అన్ని సమస్యలు వదులుకొని ఆయన వెంబడించారు. నీవే మా దేవుడవు, నీవే మా రక్షకుడువు, నీవు తప్ప మాకు ఏ ఆశ్రయము లేదనుకున్న పేతురు ఇప్పుడు ఏం చూస్తున్నాడు చెప్పండి? మనము కూడా అసలైన దేవుడు యేసు క్రీస్తు ప్రభువు వారి సర్వ సృష్టికి కారణభూతుడు ఆయనే, భూమిని సృష్టించిన వాడు ఆయనే, ఆయన ద్వారా బాప్తిసం తీసుకుంటే పరలోకి వెళ్తామన్న మనం కూడా అప్పుడప్పుడు ఏం చూస్తాం చెప్పండి? సమస్యలు చూస్తాం, బాధలు చూస్తాం. కానీ ఎవరిని చూడాలి? ఈ బాధల్లోని ప్రభుల వారిని చూడాలి మనం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కష్టాల్లోనే ఎవరు చూడాలి? ప్రభుల వారిని చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయాలు దేవుని ఆత్మను బట్టి మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మార్కు సువార్తలో కూడా ఒక యవనస్తుడు కనపడతాడు ఇక్కడ. ధనవంతుడు యవనస్తుడు కూడా. మార్కు 10:21-22 వరకు. యవనస్తుడు ధనాన్ని చూసుకొని అంటే ధన్యుణ్ణి దూరం చేసుకున్నాడంటే యవనస్తుడు. ఏం చూసి? ధనాన్ని చూసి చేసుకున్నాడు. దేవునికి దూరం అయిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆజ్ఞలన్నిటినీ పాటించుచున్నాను, కానీ ధనము వదలలేకపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభుల వారు అయితే నీకు ఒకటి కొదువుగా ఉందన్నాడు ఆయన. యేసు ప్రభుల వారు అతను చూసి అతను ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నువ్వు వెళ్ళి నీ కలిగిన వాటిని అమ్మి బేదలకిమ్ము. పరలోకమందు నీకేం కలుగుతుంది చెప్పండి? ధనము కలుగును. నీ వచ్చి నన్ను వెంబడించుము. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరిని పోగొట్టుకున్నాడు ఇప్పుడు? చదవలేక వాక్యం. అతడు మిగిలి ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు మగువు చిన్నబుచ్చుకొని ఎలాగలిగాడు? ఇప్పుడు దుఃఖపడుసు అంటే ఏడుస్తా వెళ్ళిపోయాడు. ఏది వదలలేకపోయాడు? ధనము వదలలేకపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? లాస్ట్ ఫైనల్ గా మనకు కూడా వచ్చేది అదే. సులభం మాట. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా, ఎవరికైనా అర్థమవుతుందా మాటలు? సూది ఎంత ఉంటుంది, ఒంటి ఎంత ఉంటుంది, దాని రోమం అంత ఉండదు, దాని ఇంటికి అంత ఉండదు. ఏది దానిని ఎలాగే ఈముడ్చి దూరపొచ్చట. కానీ ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించలేడట. ఒంటినైనా సూది బిజ్జు నుంచి ఎలా ఈముడ్చి వచ్చాడు దాన్ని. అదైనా సాధ్యమవుతుందట. కానీ పరలోక రాజ్యములో ధనవంతుడు అప్పుడప్పుడు ఆయన ధన్యతలో చెప్తాడు, బీదలని మీరు ధన్యులు అంటాడు ఆయన. ధనవంతులారా మీరు బాగా సంపాదించారు, మీరు ధన్యులని అన్నాడా? చెప్పరేంటమ్మా? లోక దేవతలు లోకంలో ఉండే దేవుళ్ళని వారు ఏమంటారంటే, ఓ ధనవంతులారా మీరే మా ఫ్రెండ్ అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, మీరే మా ఫ్రెండ్ రా అంటాడు ఎవరు? సైతాన్ గాడు. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళేమనుకుంటారంటే అదనుకుంటారు. కానీ ఇక్కడ ధనవంతుడిని అంటున్నాడు, సూది బెజ్జములు ఒంటైన దూరతరం సులభం, కానీ ధనవంతుడు పరలోక రాజ్యములో సులభము కాదు అంటాడు ఆయన. దుర్లభం. దేవునికి మహిమ కలుగును గాక.
దేవునికి మహిమ కలుగును కాక. వీళ్ళందరికీ అప్పుడే డౌట్ వచ్చేసింది. ఏమొచ్చింది చెప్పండి? ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము. దేవునికి మహిమ కలుగును గాక అంటే అర్థం ఏంటి చెప్పాలని? అర్థం ఏంటండి? కంగారు పడకండి, మీ అందరి కొరకు నా ప్రాణాన్ని పెడతాను, నా ప్రాణాన్ని, నా రక్తమును, నా శరీరమును మీ కొరకు నేను బలిదానం చేస్తాను. అప్పుడు మీరు పరిశుద్ధులు అవుతారు. దేవునికి మహిమ కలుగును గాక. అదే అర్థం, దేవునికి మహిమ కలుగును గాక. మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత వాక్యము చూడండి. పోరుపడ్డ ప్రభు, దేవునికి మహిమ కలుగును గాక. ఏం పడ్డాడంటే ఆయన? పోరుపడ్డ ప్రభు, ఆయన పోరు. దేవునికి మహిమ కలుగును గాక. ఏప్రిల్ 2:15 చూడండి. ఏప్రిల్ సృష్టిలో మనిషి కావచ్చు, పురుగు కావచ్చు, తన ఉనికి సాటుకునేందుకు పోరు పడ్డాడు ప్రభు కూడా పడ్డాడు. దేవునికి మహిమ కలుగు. దేనితో? ఆయన మరణముతో పోరు స్వల్ప. దేవునికి మహిమ కలుగును గాక. పోరి పడ్డ ప్రభు పడ్డ. దేవునికి మహిమ కలుగును గాక. పారిపోయిన తర్వాత మరణము చూడండి అంటున్నాడు ఆయన. ఏది పారిపోయిందంట? పారిపోయిన మరణమును చూడండి. ఏప్రిల్ 2:15 చదవండి. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? అర్థమవుతుందా? యేసు ప్రభులు వారు మనల్ని విడిపించుటకు పాపమనే దాస్యము నుండి, శాతాను యొక్క బంధాల హస్తాల్లో నుండి మనల్ని విడిపించుటకు ఏం కలిగిన వాడుగా అయిపోయాడైనా? ఆయన కూడా రక్త మాంసములను గలవాడుగా అయిపోయి మన కొరకు శిలువ మరణము పొందాడు. దేవునికి మహిమ కలుగును గాక. పొందిన దేవుడు ఇక్కడ చక్కగా అంటూ ఉన్నాడు, దేవునికి మహిమ కలుగును గాక. భయమును విడిచిపెట్టాడుగా ప్రభు అన్నాడు. భక్తుడు భయపడపోవడానికి కారణము మరణము అవతల మహిమను చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరణం అవతల ఏముందని చెప్పండి? మహిమ. దేవునికి మహిమ కలుగును గాక. మరణము దాటి వెళ్ళిన తర్వాత, అందుకనే పత్రికలు, యోహాను పత్రికలో అంటాడు, మనము మరణముల నుంచి జీవములోనికి దాటి వెళ్ళొచ్చున్నాము. మనం ఏం చేస్తేనే చెప్పాలి. అక్కడ ఒక మాట ఉంటుంది, ఎవరికైనా గుర్తుందా? మనము సహోదరులను ప్రేమించున్నాము కనుక మరణముల నుంచి జీవములోనికి దాటొచ్చున్నాము. ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందంట? దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి. ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందంట? మనుషుల్లోంచా? చెప్పాలి. ప్రేమ అనేది దేవుని మూలంగా పుట్టిందంట. దేవునికి మహిమ కలుగును గాక. మనుషుల్లోంచి పుట్టింది కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రేమను గురించి ఇక్కడ మాట్లాడుతూ అంటాడు, మరణాన్ని చదవాలి వాక్యం. మరణము అవతల మహిమ చూసాడట. దేవునికి మహిమ కలుగును గాక. 2 తిమోతి 1:10 మరణాన్ని నిరర్ధకము చేసిన వాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన యేసు క్రీస్తు ప్రభుల వారు సావును రద్దు చేశాడు,
ఎవడైనా ఉన్నారా? సావు యొక్క చివరికి వాటిని ప్రభు పునాది వేశాడు. మరణానికి మరణ గంటలు మోగించిన ఘనుడు. దేవునికి మహిమ కలుగును గాక. చదువు వాక్యం 10వ వచనం, 1వ అధ్యాయం 10వ వచనం, 2 పేతురు తిమోతి 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. చూసారా? మన క్రియలను బట్టి కాదు, మన భక్తిని బట్టి కాదు, మన నీతిని బట్టి కాదు, మనం చేసే దేని బట్టి కూడా కాదట ఇది. తన స్వకీయ దేవుని యొక్క సంకల్పం బట్టి అనాది కాలం నుండి క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహపడిననియు యేసుక్రీస్తు మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది. దేవునికి మహిమ కలుగును గాక. మరణాన్ని, చావును చంపినవాడు. చెప్పండి, దేని చంపినవాడు ఆయన? మరణాన్ని చంపినవాడు. ఒక మరణమా? అందరి మరణాలకు విజయాన్ని కలిగించిన వాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సువార్త వినుట వలన వెలుగులోనికి తెచ్చిననియు ఆ సువార్త విషయంలో నేను ప్రకటించేవాడును కాను, అపొస్తలులు గాను బోధకులు గాను నియమింపబడితిని. దేవునికి మహిమ కలుగును గాక. మరి సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చాలా విలువైనది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ హేతువు చేత పౌలు అంటున్నాడు, ఈ శ్రమలన్నీ కూడా నేను అనిపించినాను. నేను నమ్మిన వారిని ఎవరో యేసయ్యను నేను ఎరుగుదును. దేవునికి మహిమ. నేను సిగ్గుపడను. దేవునికి మహిమ కలుగును గాక. మనము కూడా ఎవరిని ఎరిగి ఉండాలి? ఇప్పుడు మనము నమ్మిన వారిని మనం కూడా ఎరిగి ఉండాలి. మనలో ఏం చేయడైనా సిగ్గుపడనియ్యడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, కీర్తన 9:14 వచనం. ఈ సిలువ గురించి ఎవరికి ఒక్కొక్కడిగా తెలియక ఆయన 3 మేకులు బిగ్గులేకపోతున్నాడు, 3 మేకులు బిగ్గులేకపోతున్నాడు అని సిలువ విలువ నేర్పించింది. దేవునికి మహిమ కలుగును గాక. మానవుని పవిత్రపరిచింది సిలువ. మానవునికి నీతి నేర్పించింది, పరిశుద్ధత నేర్పించింది, భక్తి నేర్పించింది, సహోదర ప్రేమ నేర్పించింది, ఇతరుల పట్ల బాధ్యత నేర్పించింది, పొరుగు వారిని ప్రేమించడం నేర్పించింది సిలువ మరణము. దేవునికి మహిమ కలుగును గాక. మరణ ద్వారమున దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డల్ని ఎవరైనా బాధలు పెడదాం, వాళ్ళు నష్టపడుద్దాం, లేకపోతే వాళ్ళని నిందిద్దాం, అవమానపరుస్తాం అనుకుంటేనంట ఎవరు పడిపోతారట? ఇప్పుడు చెప్పండి. ఎవరైతే ఇటువంటి ఆలోచనలతో ఉన్నారో వారే వాళ్ళు కాలు చిక్కబడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. దుష్టులు హాని చేయాలనుకున్నారంట, కానీ వాళ్ళే హానిలో పడిపోతారు. దేవునికి మహిమ కలుగును గాక. మరణ ద్వారాలు బారిన పడకుండా ప్రభు పట్టుకున్నాడు. దుష్టులతో సహవాసం కలిగిన జనులందరూ ఎక్కడికి వెళ్ళిపోతారట? పాతాళమునకు దిగి. సహోదరులను ప్రేమించున్నాము కనుక మరణముల నుంచి జీవమును దాటి వెళ్ళాము. సహోదరులను ప్రేమించడం వలన ఇక్కడ పరలోకానికి
నరకానికి అగాధం ఉందంట మధ్యలో. అగాధమును మనం దాటి వెళ్తున్నాం అంటే దేవునికి మహిమ కలుగును గాక. భాగ్యం మనకి. ప్రేమించకపోతే దేవునికి మహిమ కలుగును గాక అనే విషయాన్ని ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. సమస్యలు, శత్రువులు, రోగులుగా, ఇరుకులు, ఇబ్బందులు అన్ని ఓ శత్రువు, ఆ శత్రువుల ద్వారా ఒక విశ్వాసి మరణము ద్వారా బారిన పడకుండా ప్రభువే పట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ ద్వారాలు పడుకోకుండా మరణ ద్వారానికి వెళ్ళ పట్టుకున్నాడు. జ్ఞాపకం చేసుకునండి. కీర్తన 48:14 కూడా మరణ మరణ దేవునికి మనను నడిపిస్తారు. అందరికీ దేవునికి మహిమ కలుగును. అందరికి ప్రయాణం మధ్యలో ఎవరికి తెలియదు. ఇక్కడ అంటున్నాడు అతనికి చేరేంత వరకు కూడా మరణమును ఆయన ముంచివేయడు. మధ్యలో ముంచివేయడు. మరణము వరకే కాదు, దాని అవతల మహిమలో నిత్యము మనలను నడిపిస్తాడు. మనతోనే ఉంటాడు. నడిపిస్తాడట ఆయన, మనతోనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. రోమన్ 4:17 మృతులను సజీవులుగా చేయవాడాయనే. చెప్పండి, మృతులను సజీవులుగా చేయవాడు ఆయనే. ఎవరు? దేవునికి మహిమ కలుగును గాక. ఏమైనా అర్థమవుతుందా? దేవుని మాటలు. దేవునికి మహిమ కలుగుతారు. క్రీస్తునందున్న మృతులు మట్టిలో మట్టయిపోయినను మహిమ దేహముతో లేవుతారు. మరణము అంతటి తెంపిన దేవుడు మన ప్రభు పునరుత్థానమే మన అసలైన. దేవునికి మహిమ కలుగును గాక. మరణ భయములు చెప్పండి, మహిమలోకి తీసుకెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదేనంట మన అసలైన నిరీక్షణ. నిరీక్షణ అనగా ఎదురు చూడటము. ఎవరి కొరకు? దేవుని కొరకు. దేవునికి మహిమ కలుగును గాక. అదేనంట మనల్ని మరణంలో చేంజ్ చేసాడు. చెప్పండి, జీవంలోనికైనా సజీవులుగా చేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ప్రకటన గ్రంథము 20:14 త్వరగా 14 20:14 మరణాన్ని అగ్నిగుండములు వేసేసేటట్టు తీసుకెళ్ళి. దేవునికి మహిమ కలుగును గాక. దేనికి భయపడనంతగా మానవ జాతి లెస్సగా మరణానికి భయపడింది. మనిషిని భయపెట్టే మరణాన్ని అగ్నిగుండములో పడేసేసేటట్టు తీసుకెళ్ళైనా. మనం దేనికి భయపడతాం చెప్పండి? మరణానికి భయపడతా ఉంటారు. ప్రతి ఒక్క ఎవడన్నా చచ్చిపోతారు నువ్వు అంటే ఎంత బాధ కలిగిపోతాడు. అవునా కదా? నేను చచ్చిపోమంటావా, నేను చచ్చిపోమంటే పీక్కుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. మారు మనుషులు లేనుడైతే అలా పీక్కోవాలి. కానీ మారు మనిషి పొందినాడు భయమే లేదు. దేవునికి మహిమ కలుగును గాక. నీ మరణ భయాన్ని ఎక్కడ పడేసేసాడు ఆయన? అగ్నిగుండంలో పడేసాడు కనుక నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడు దేవుని మహిమలోకి వెళ్ళిపోతావు. దేవునికి మహిమ కలుగును గాక. వేస్తాడు, అందులో లాక్ వేస్తాడు. ఇక మరి ఎన్నడను అది లీకు ఉండదు. ఏంటది? దేనికి లాగేస్తాడట?
మరణానికి లాగేస్తాడట, అగ్నిగుండానికి లాగేస్తే మళ్ళా బయటికి వాడు. దేవునికి మహిమ కలుగును గాక. మొదట 17 మొదట మరణించి తిరిగి లేచిన లేచారా? మరణింపజేశాడు. మరణము యొక్క పాతాళ చెవులను తన దరినే పెట్టి దాన్ని లాక్ చేసి ఎవరికి లేవు. ఎవరికైనా ఉన్నాయా? కాక మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం చెప్పండి? నరకానికి వెళ్ళం, మరణానికి వెళ్ళం. దేవునికి మహిమ కలుగును గాక. మహిమలోకి వెళ్ళిపోతాం. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి గుండెలు ఎవరికైనా ఉన్నాయా? తాళపు చెవులు తన దగ్గరే పెట్టుకున్నాడు. దాన్ని లాక్ చేసే గుండెలు ఎవరికైనా ఉన్నాయా? దేవునికి మహిమ కలుగును గాక. నేను ఆయన పరలోక రాజ్యంలో చూడగా చచ్చిన వాని వల్ల వాని పాదము యోహాను గారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అన్నాడు, దేవునికి మహిమ కలుగును గాక. అంతకంటే ముందు యోహాను గారిని శిష్యులందరినీ సిలువలు చంపారు, తుంటు ముక్కలు ఇచ్చి కొట్టి చంపారు, శిఖరాల మీద పడి తూచి చంపేశారు. కానీ అప్పుడు కదమ్మా గజేశ్వరానికి పొడిచింది మద్రాసు వచ్చిన తోమ. దేవునికి మహిమ కలుగును గాక. కానీ యోహాను గారిని అయితేనంట మరిగే ప్యానంలో పడ మరి నూనె చెప్పరేంటి ఎవరు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? చెరికి అసలు కూడా ప్యానాలు ఉంటాయి కదా, బెల్లం కూడా ఒక పడవంత ఉంటుంది ప్యానం. కాలువ కింద ఎప్పుడైనా పెద్ద పెద్ద కాలువలు వచ్చినప్పుడు ఆ ప్యానాల మీద దేపెడతారు. అవి మొలగు 10 మంది ఎక్కినా కానీ మొలగు చక్కగా దేపెడతారు. అంతంత ఉంటుంది. ఈయన కాళ్ళు చేతులు చేరట ప్యానంలోకి, నూనెలోకి. దేవునికి మహిమ కలుగును. ఎంత మరగబెట్టినా కానీ దేవునికి మహిమ కలుగును. ఎంత పడితే అంత అవుతుంది కదా. ఎంత బూర దేవునికి మహిమ కలుగును. ఎంత చేస్తున్నాడు చెప్పండి? చనిపోవటం లేదు. వీడికి ఇలాగ చావు రాదురని ఏం చేశారంటే ఒక దివి మధ్యలో ఉన్న దివి అంటే ఏంటి చెప్పండి? ఒక లంక ఉంటే ఆ లంకలో పారేసినట్టు తీసుకెళ్ళి తెలియదు చచ్చిపోతాడని అక్కడికి వెళ్ళి పడేసిన తర్వాత ఈయన వెళ్ళిపోయాడు. ఏమైపోయాడు? ఇప్పుడు లెగలేదు. ఈయన సినిమాలోకి వెళ్ళిపోయినట్టుగా అక్కడి నుంచి పరలోకం వెళ్ళిపోయాడు డైరెక్టర్గా. దారి ఆయన చూసి ఆయన పాదాల దగ్గర ఎలాగ పడిపోయాడట? చచ్చిన వాని వలే పడిపోయాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అన్నాడు, ఏమంటున్నాడు? దేవుడు ధైర్యం తెచ్చుకో అని. పరలోక రాజ్యంలో ఉండే ప్రకటన గ్రంథం మరపం అంతా అక్కడ చూసిన వాటిని మళ్ళా తిరిగి ఇక్కడ రాశాడు ఆయన. మళ్ళా వచ్చి దేవునికి మహిమ కలుగును గాక. మరణాన్ని చంపిన వాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మరణించి తిరిగి లేచిన ప్రభు వలే మరి ఎవరైనా లేచారా? మరణాన్ని తన మరణము ద్వారా మరణింపజేశాడు. మరణాన్ని తన మరణం ద్వారా మరణించేసాడు. ఆయన చావును చంపేశాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక.
మరణం ద్వారాగానే ఆయన చంపేశాడట. మరణం యొక్క తాళపు చెవులు తన దగ్గరే పెట్టుకున్నాడు. దాన్ని లాక్ చేసే గుండులు ఎవరికైనా లేవా అంటున్నాడు. ఇక్కడ ఉన్నాయా? దేవునికి మహిమ కలుగును గాక. కొద్ది గంటల్లోనే మరణించే హిస్టోరియా మహారాణి డాక్టర్తో నన్ను మీరు బ్రతికిస్తే నైక్లను కొన్ని వేల డాలర్లు మీకు ఇస్తాను అని ఆమె అడిగిందంట. హిస్టోరీ రాణి ఏమందంటే, నన్ను మీరు బ్రతికిస్తే కొన్ని వేల డాలర్లు ఇస్తాను, మీకు ఎన్నో కోట్లు ఇస్తానందంట. కానీ ఏదైనా ఎందుకైనా మంచిదని డాక్టర్లు వైట్ చేయటం మొదలు పెట్టారట. కానీ ఆమె ప్రాణాన్ని కాపాడలేకపోయారట. దేవునికి మరణాన్ని కాపాడేవారు ఎవరు? దేవుడు తప్ప లేరు అని సాక్ష్యము. దేవునికి మహిమ కలుగును. భక్తుల గురించి అన్యులు సాక్ష్యం ఇచ్చారు. ఇక కొన్ని మాటలు మీకు భక్తులే చెప్పు సాక్ష్యం ఇచ్చారు. ఇప్పుడు అన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. సాక్ష్యం ఇచ్చేదా స్వామి యేసు దేవుడనుసు అంటూ మనము సాక్ష్యం ఇచ్చుటాము సరిపోదు. మనల్ని గురించి ఇతరులు సాక్ష్యము కూడా ఎవరు మనల్ని గురించి ఇతరులు సాక్ష్యం ఇవ్వాలట. దేవునికి మహిమ కలుగును గాక. యోసేపుని గురించి ఏమని సాక్ష్యం ఇచ్చాడు? అతను ఆత్మగల మనుషుని కనుగొనగలమా అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి వలె? అతని వలె ఆత్మ కలిగిన మనుషుని ఎవరినైనా మనం కనుగొనగల. మహిమ కలుగును గాక. ఆదికాండము 40వ వచనము. ఆదికాండము 38 బైబిల్ తీయండి. అదే యూట్యూబ్లోకి వెళ్తుంది కదా, మీరు బాగా లేట్ చేస్తే అది మళ్ళీ ఆగిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి అది. ఆదికాండం 41:38. దావీదుని గురించిన రాజైన అకీషు సాక్ష్యం ఇచ్చాడు. దావీదు గురించి కూడా ఏమని? దేవదూతల వలె నా దృష్టి కనబడుచున్నాడు. ఒక అన్యుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఆకీష్ ఎవరి గురించి? దావీదుని గురించి అకీషు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఫరో గురించి, ఫరో యోసేపు గురించి ఇంకొక సాక్ష్యం కూడా ఉంది. యోబుతో మాట్లాడుతున్నాడు. ఈజిప్టు మీద చెప్పండి, ఈజిప్టు మీద నీవు ప్రభువుగాను మా కుటుంబానికి నువ్వు దేవుడుగా ఉన్నావా కలుగును గాక. రాజు దేవునికి మహిమ కలుగును గాక. ఈజిప్ట్ అంతటి మీద ప్రభువుగా ఉన్నావు, మా కుటుంబానికి నీవు దేవుడిగా ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. వారు అన్యుడు సాక్ష్యం ఇచ్చాడు. ఇక్కడ గురించి సాక్ష్యం దృష్టికి వచ్చినావు అని. అలాగే గ్రంథం 20 మాట ఉంటుంది. దానియేలు చూడండి, రాణి ఇచ్చే సాక్ష్యం కూడా విన్నాం. దానియేలు బుద్ధియు తెలివి గల మహిమ కలుగును గాక. దానియేలు గ్రంథం చదువుతారా? సాక్ష్యము ఎటువంటి ఎన్నిసార్లు మనం ఎంత మంచిగా చేసేవారుగా ఉంటారు. రాణి అంటుంది కుమారుడు
నీ రాజ్యములో ఒక దేవవాడు ఇతడి కాలములో జ్ఞానం వంటి ఉండియు బుద్ధియు గాఢ విద్యగా జ్యోతిష్కులను వీళ్ళందరూ శ్రేష్టమైన బుద్ధి గలవాడిని మర్మములు మందిని ఈ బెల్చెస్ ఎవడో చెప్పలేకపోయి మాట రాణి చెప్తుంది, నీ కాలములో బుద్ధి కలిగిన వాడు ఒకరున్నారు, తర్వాత ఆత్మ కలిగిన వాడు అయినా దేవునికి మహిమ కలుగును గాక. రహస్యమైన బుద్ధి గలవాడు తెలియజేయటకు మర్మములను బయలుపరచు అంటే తెలియని ప్రశ్నలకు జ్ఞానం దేవునికి మహిమ కలుగును గాక. అతనికి ఈ రాజు కూడా వారితో పాటు కలిగిన మహిమ కలిగి దేవునికి మహిమ కలుగును గాక. అన్యురాలైన రాణి దేవునికి మహిమ కలుగు. ఇక్కడ రాజు గురించి, దావీదు మహారాజు గురించి ఆకీషు సాక్ష్యం పరోక్షం ఇచ్చాడు యేసు గురించి. మన గురించి ఉన్నారు ఈ రోజున, మన గురించి ఎవరు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు? ఏమన్నా అర్థం? దేవునికి మహిమ కలుగును గాక. మన గురించి ఇతరులు మనకేం చేయాలి చెప్పండి? వారిగా ఉండాలి. దేవుడు తన మాటలను దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆప్ చేసుకుంటాం.